అనుమానం ఓ పెనుభూతం. ఇక్కడ ప్రేమ, బాధ్యత, బరువు ఇవేమి కల్పించవు. భార్యని చాలా దారుణాతి దారుణంగా అనుమానంతో భర్త ఒక రాక్షసుడిలా మారి పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఏకంగా తన కన్న పిల్లల ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకుంది. సో హైదరాబాద్ నల్లకుంటలో ఈ ఘోరం జరిగింది. నల్గొండ జిల్లా చెందినటువంటి వెంకటేష్, త్రివేణి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఒక కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఆ కొడుకు కుమార్తెతో కలిసి నల్లకుంటలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానంతో వెంకటేష్ రాక్షసుడిలా మారిపోయాడు. చిత్రహింసలు తట్టుకోలేక పిల్లలతో పుట్టింటికి కూడా వెళ్ళిందట ఆ భార్య త్రివేణి. అయితే మారిపోయాను, నేను నీతో పాటుగా చాలా చక్కగా ఉంటాను, మన పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుందాం, మంచిగా కలిసి ఉందాం, నేను ఏదో పని చేస్తాను, డబ్బులు తీసుకొస్తా, అన్ని రకాలుగా సఖ్యతగా ఉందాం ఇక అని చెప్పి ఆ భార్యని బతిమాలి మారిపోయినని చెప్పి నమ్మించి ఆ భార్య ఇంటికి తీసుకొచ్చాడు వెంకటేష్. అయితే తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు భార్యకు ఇంకా అనుమానం కొనసాగుతూనే ఉంది. భార్య ఏదో తప్పు చేస్తున్నారో భార్యపై ఇంకా అనుమానం కొనసాగిస్తున్న వెంకటేష్ రాత్రి పిల్లల ముందే భార్యకు నిప్పంటించాడు ఈ కిరాతకుడు. అడ్డొచ్చిన కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారైపోయాడు. త్రివేణి మరణించగా అటు కూతురు చిన్న చిన్న గాయాలతో బయటపడింది.